మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకందరికీ శుభము కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లా నన్ను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. ప్రియులరా, యెహెజ్కేలు ప్రవక్తతో దేవాతి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీతో మాట్లాడాలి, నీవు చక్కగా నిలబడు అన్నాడు. ప్రియులరా, ఆయన అట్లా అంటూ మాట్లాడుతుండగానే ఆత్మ అతనిలోనికి వచ్చి యెహెజ్కేలును చక్కగా నిలవబెట్టినట్లుగా గమనించగలము. అప్పుడు దేవుని స్వరం వినబడుతోంది, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేస్తున్న ప్రజల యొద్దకు నిన్ను పంపిస్తున్నాను అని చెబుతూ, వారు నేటి వరకు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నాకు లోబడకై ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా 4వ వచనంలో చూసినట్లయితే, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ప్రియులరా, దేవుని ప్రజలు దేవుని మాట వినని వారిగా కనబడుతూ ఉన్నారు. నిజమే, నేటి దినాల్లో లోక పోకడలలో లోకస్తులతో కలిసి లోక సంబంధమైన జ్ఞానమును సంపాదించిన వారై దైవిక జ్ఞానమును విడిచి తమకు తోచినట్లు ఇలా నడుచుకుంటూ దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అట్టి విషయంలో దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతూ తన ప్రజలతో మాట్లాడమని పంపిస్తూ ఉన్నాడు. ప్రియా సోదరి సోదరుడా, నీవు కూడా దేవుడు అన్నట్లుగా ఒకవేళ దేవుని విషయంలో కఠినంగా నీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావా? జాగ్రత్త సుమా, ఆలోచన చేయి. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి విరోధంగా నీవు తిరిగినట్లయిన ఎడల దేవునికి శత్రువుగా మారే ప్రమాదం ఉంది గనక ఇకనైనా మార్పు చెంది దేవుని తట్టు త్రిప్పబడి దేవుని మహిమ కొరకు నిలబడినట్లుగా నిన్ను నీవు అప్పగించుకో. అటు కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.